కోట్లాది ప్రజల భవిష్యత్తుకు దారి చూపిన ఒక మహత్తర సామూహిక ఒక గ్రంథం కృషి. ఈ రాజ్యాంగం మన దేశానికి దిశానిర్దేశం చేస్తుంది. ప్రభుత్వం ఎలా ఉండాలి, శాసన వ్యవస్థ ఎలా పనిచేయాలి, కార్యనిర్వాహక వ్యవస్థ అధికారులు ఏమిటి, న్యాయ వ్యవస్థ స్వతంత్రత ఎలా ఉండాలి, అన్నిటికీ స్పష్టమైన మార్గదర్శకత్వం ఇచ్చింది. అంతకంటే ముఖ్యంగా ప్రతి భారత పౌరుడికి హక్కులు ఇచ్చింది. అదే సమయంలో కర్తవ్యాలను గుర్తు చేసింది. అందుకే రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం కాదు, అది మన ప్రజాస్వామ్యానికి ప్రాణం. సోదరిమణులారా, భారతదేశం అనేది కేవలం ఒక భూభాగం కాదు, ఇది ఒక సంస్కృతి, ఒక చరిత్ర, ఒక నిరంతర ప్రయాణం. వేల ఏళ్లుగా ఎన్నో రాజ్యాలు వచ్చాయి, ఎన్నో శక్తులు వెళ్ళాయి, కానీ భారత్ నిలబడింది తన విలువలతో. ఈరోజు ప్రపంచం భారత వైపు గౌరవంతో చూస్తుంది. విజ్ఞానం, సాంకేతికత, అంతరిక్ష పరిశోధన, డిజిటల్ రంగం, క్రీడలు, ప్రతి విభాగంలో భారతీయ ప్రతిభ తన సత్తా చాటుతుంది. చంద్రయాన్ వంటి విజయాలు మన ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. భారత యువత ఆవిష్కరణతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది. మహిళలు ప్రతి రంగంలో ముందుకు వస్తున్నారు. రైతు పొలంలో, సైనికుడు సరిహద్దుల్లో, వైద్యుడు ఆసుపత్రిలో, ఉపాధ్యాయుడు పాఠశాలలో, ప్రతి ఒక్కరూ దేశ నిర్మాణంలో భాగమే.